మనం రీసెంట్‌గా సిరాజ్ బౌలింగ్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం గుర్తుందా? ఏమన్నాం అప్పుడు? మనకి మన ఇండియన్ టీంలో బుమ్రా ఉండటం వల్ల సిరాజ్ టాలెంట్ బయటకు కనిపించట్లేదు. ఒక్కసారి బుమ్రా బయటికెళ్ళిపోయిన తర్వాత సిరాజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎక్సలెంట్‌గా కనిపించింది. దాని తర్వాత అతని టాలెంట్ ఏందో కూడా అర్థమైపోద్దని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడాం. అయితే ఇప్పుడు దీని గురించే వసీం అక్రమ్ కూడా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ వసీం అక్రమ్ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లాండ్ సిరీస్లో కనుక ఒకసారి చూస్తే మరి సిరాజ్ని ఎప్పుడు కూడా ఒక సపోర్టింగ్ బౌలర్గా చూస్తాం మనం. కానీ ఇంగ్లాండ్ సిరీస్లో చూస్తే అసలు ఎవరు కూడా అతన్ని సపోర్టింగ్ బౌలర్ అనరు. ఎందుకంటే మరి ఒక సిరీస్లో దాదాపు 180+ ఓవర్స్ వేయటం అంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. సో ఈవెన్ చెప్పాలంటే మనకి ఇది ఆ 5th టెస్ట్ చివరి ఇన్నింగ్స్లో కూడా చివరి బాల్ వరకు అతను ఏదైతే ఆ తెగువ అదేవిధంగా మరి ఆ ఉత్సాహం చూపించాడో ఇది చాలు మనకి, తనకి క్రికెట్ మీద ఎంత ప్రేమ ఉంది అనడానికి, అదేవిధంగా వికెట్లు తీయాలి అనే కసి తనలో ఎంత ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చాలు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే అతను అంటే ఏంది అనేది మరి చివరి ఓవర్ వరకు చూపించాడు అని చెప్పేసి మరి వసీం అక్రమ్ అయితే మాట్లాడటం జరిగింది. అయితే ఆయన ఫైనల్గా చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే, మరి ఇప్పటి నుంచి ఎవరు కూడా సిరాజ్ని మరి ఒక సపోర్టింగ్ బౌలర్ అని మాత్రం ఎవరు అనొద్దు. ఎందుకంటే మరి ఇటువంటి ఒక కసి ఉన్న బౌలర్ని మరి సపోర్టింగ్ బౌలర్ అంటే ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి ఉండదని చెప్పేసి మరి వసీం అక్రమ్ అయితే బ్యాకప్ చేయడం జరిగిందనమాట సిరాజ్ని.